శ్రీవారి పరమ భక్తురాలు యోగిని అని మాతృశ్రీ తరికొండ వేగమాంబ తిరుమలలో గడిపిన కాలం, ఆమె తపస్సుకు గుర్తుగా తిరుమలలో ఒక ప్రత్యేకమైన ధ్యాన మందిరాన్ని నిర్మించిండ్రు. తిరుమలలో ఉత్తర వీధిలో ఉన్న తరికొండ వేగమాంబ బృందావనం వద్ద నిర్మించబడింది. సుమారు 1.5 ఎకరాలు విస్తీర్ణంలో దాదాపు 350 మంది భక్తులు ఒక్కసారి కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకునే అవకాశం ఉంది. ధ్యాన మందిరం చుట్టూ అసలు చెట్లు ఉన్నాయి. వామ్మో వామ్మో, చూస్తుంటే ఆ నుంచి పక్కకు పోవాలన్న ఆలోచనే రావట్లేదు. అయినా మొత్తం చూడాలి కదా, అందుకని ముందేమో సరస్వతి అమ్మవారి బొమ్మ ఉంది. చుట్టూ చూడండి ఎన్ని పూలు, అన్ని రకాల పూలు ఉన్నాయి. చూస్తుంటే ఆహా, ఎటు కదలాలనిపించట్లేదు, అక్కడనే ఉండబుద్ధి అవుతుంది. పక్కన వినాయకుడు కూడా ఉన్నాడు. వినాయకుడు చుట్టూ రౌండ్ చూడండి మొత్తం తులసిని. అసలు తులసిని చూస్తుంటే అంత మంచిది అనిపిస్తుంది. ఆ స్మెల్కు ఆమె కూర్చొని అసలు బయటికి రాబుద్ది కావట్లేదు. రోజులలో ఆమె చాలా గ్రేట్. అసలు తుంబుర కోణలలో వేగమాంబ తిరుమల శేషాచలం అడవుల్లో అత్యంత పవిత్రమైన ఘోర తపస్సు చేసి ధ్యాన మందిరం ఏర్పాటు చేసుకుంది. ఆమె 1817 శ్రావణ శుద్ధ నవమి నాడు తిరుమలలోనే యోగా సమాధి పొందారు. ఇప్పుడు ఈ స్థలాన్నే వేగమాంబ బృందావనం అని కూడా అంటారు. బృందావనం అనగానే శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు. అట్లానే ఇక్కడ సేమ్ అనిపిస్తుంది. ఎంత బాగా చెట్లు, అసలు ఆ ప్రకృతిలో కూర్చుంటే ఇంకా మనకి ఏది గుర్తు రాదండి. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే ఈ వేగమాంబ ధ్యాన మందిరం వెళ్ళారా లేదా? వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. దాని నుండి బయటికి రావాలన్న ఆలోచనే రాదు అసలు. లైఫ్ అంతా ఇలా ఉండిపోతే అయిపోద్ది అని స్థిరపడిపోద్ది. నేనైతే వచ్చేటప్పుడు ఏడుస్తాయి టెంపుల్కి వెళ్తే పక్కా ఆన్నే కూర్చోవాలని. నేనైతే ప్రశాంతంగా ఒక 1/2 అవర్ ధ్యానం చేశా. ఏడిపోయినా కంపల్సరీ రోజులో ఒకసారన్నా చేయాలి కాబట్టి నేనేమి ఆమంత డీప్ కాన్సెన్స్లో అయితే చేయలేకపోయినా, అసలు ఎట్లా చేసిందో అంత భక్తి, అంత ధ్యానం, అసలు దేవుడు స్మరించుకుంటూ ఇలా ఉన్నదో, అసలు ఆమె భక్తిలో కనీసం నాకు ఒక ఆవగింజంత వచ్చినా కూడా ఎంత బాగుండో అని అయితే నేనైతే అనుకున్నా. ఈ స్టోరీ అయితే నాకు కొంచెమే తెలుసు, కొంచెం చెప్పా అంతే. మా అమ్మాయి ఏమో తులసి కోయాలి అంది. వద్దొద్దు, ఓన్లీ మనం దేవుడికి దండ అల్లుతానంటేనే కోసి పట్టుకుపోవాలి, కోసి కింద వేయద్దంటే ఇంకా పట్టుకోలేదు. అసలు పాపకు కూడా అన్నే ఉండాలి అనుకుంది. అసలు పాప సేవకు వస్తా అనుకోలేదు. అసలు సేవకు వచ్చి తనైతే చాలా అంటే చాలా సంతోషపడ్డది. ఈ హ్యాపీనెస్ మీరు చేశారా?